వందనాలండి, సేవకులకు వందనాలు. ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు గతించిన కాలం మొదలుకొని గడపైన కాలం వరకు ఆయన సజీవమైన రెక్కల చాటు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారండి. మరి దేవుడు నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు అయితే నాకు ఇక్కడ సహవాసం తెలియదు, ఇక్కడ సేవకులు విశ్వాసులు ఎవరు కూడా నాకు తెలియదు. మేము విజయవాడ వచ్చి నెలకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయితే ఊర్లో ఉన్నప్పటి నుంచి నాకు ఉద్యోగం విజయవాడలో వచ్చింది. అయితే మేము ఏం చేసామంటే విజయవాడ డైలీ అప్పటి నుంచి చేస్తున్నారని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముందు తాడిగడప కట్ట మీద ఉండేవాళ్ళమండి, అవతల వైపు కట్ట మీద. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత జోషి వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి అక్కడికి వాళ్ళ ఇంటికి అన్న వచ్చి నెల నెల ఉపవాస ప్రార్థన పెట్టడం జరిగేది. నాతో జోషి చెప్పాడు, అక్క నువ్వేం చేయొద్దు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు కూడా చర్చికి వెళ్ళట్లేదు కదా, అన్నయ్య ఇక్కడ మా దగ్గర ప్రార్థన పెడుతున్నారు ఉపవాస ప్రార్థనకి, దేవుడు అన్నయ్యకి చెప్పండి ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థనకి రండి అని చెప్పి ఒకసారి చెప్పాడు. అయితే ఈయన నేను ఏం చేసామంటే అన్నయ్య ఒక నెలలో ప్రార్థనకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనకి వెళ్ళాము. ప్రార్థనకి వెళ్తే అన్నయ్యకి మా ఇబ్బందులు చెప్పాము. అన్న నాకు గర్భఫలం కావాలని దేవునికి ప్రార్థన చేయమని చెప్తే అన్నయ్య దర్శనాలు అయితే దేవుడు నీకు 2 బహుమానాలు ఇస్తాడని చెప్పాడు. మరి అటువంటి రీతిగానే నేను ప్రార్థన చేస్తున్నాను, సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు 7 వారాలు పెట్టారు. నేను 7 వారాల ప్రార్థనలో పాలు పంచుకుందాం అనుకున్నాను, కానీ ఆటంకపడ్డాను. మరి 3 వారాలు 4 వారాలు వచ్చాను. మరి అయినప్పటికీ కూడా దేవుడు నా విషయంలో ఉపవాస ప్రార్థనలో కూడా సేవకులు విశ్వాసం చేసిన ప్రార్థన దేవుడు నా మొర ఆలకిచ్చాడు. దేవుడు ఈ రోజు నన్ను గర్భవతిగా దేవుడు ఆశీర్వదించాడండి. మరి ఈ రోజు మరి నాకు 3rd మంత్ వచ్చింది. మరి ఇంకా మా అమ్మగారి ఇంటికి మళ్ళీ ఈ నెల తీసుకెళ్ళి మళ్ళీ 5th మంత్ వరకు అక్కడ మా అమ్మగారి ఇంటి దగ్గర ఉందామని చెప్పి అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం, నా కుటుంబం కోసం. ఇంకా నా భర్త అయితే నాకు గర్భఫలం వచ్చిన తర్వాత అయితే చాలా మార్పు వచ్చింది. ఇక్కడికి ఈ సహవాసానికి వచ్చిన తర్వాత ఆయన బాప్తిసం అయితే తీసుకున్నారు, కానీ దేవుడు అంటే అవిశ్వాసంగా ఉండేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసంగా దేవునిలో ఎదుగుతున్నారు. ఇంకనూ కూడా నేను నా భర్త ఇంకనూ దేవునిలో ఎదగాలి. అయితే మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాలమ్మా, ఏ పనులు చేయకూడదు నువ్వు అని చెప్పారు. ఈ లోక డాక్టర్లు అలాగే చెప్తారులే, పరపందున్న వైద్యుడు నీవని చెప్పి ప్రార్థన చేస్తున్నానండి. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. మరి సంఘస్థులందరూ మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. మరి నా కోసం, నా బిడ్డ కోసం మీరు మంచి ఆరోగ్యవంతులుగా పుట్టాలని నేను ఒకటే దేవుడిని అడుగుతున్నాను. ఏ బిడ్డ అయినప్పటికీ పర్వాలేదు, ఆరోగ్యవంతులుగా పుట్టాలని దేవునికి ప్రార్థన చేస్తున్నానండి. మీరు కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం మరి మా అత్తగారి ఇంటికాడ నుంచి మొన్న గురువారం వచ్చామండి మేము ఇక్కడికి. వస్తే అప్పటి వరకు మా అత్తగారి ఇంటికాడ ఉన్నాను. గురువారం నైట్ ఏమైందంటే ఈయనకి ముందు రోజు మంగళవారం నుంచి కూడా ఈయనకి కొంచెం జలుబు చేసి బాగోకపోతే అలాగే జిమ్ చేసి ఈయనకి శీతాకాలం వస్తే అసలు క్లైమేట్ పడదండి. పడకపోయేసరికి ఈయన ఏం చేస్తారంటే స్వీట్ తినే వరకు జలుబు చేసి బాగా అనారోగ్యంగా ఉన్నారు. అయితే గురువారం ఏదైతే అయిందని చెప్పి మార్నింగ్ మేము ఇక్కడికి బయలుదేరి వస్తే ఆ రోజు నైట్ అయితే విపరీతమైన జ్వరం, చాలా బాధపడి అసలు జ్వరంతో అసలు ఒళ్ళంతా వేడికి కాలిపోయేది. నాకు ఏం చేయాలో అర్థం కాయేది కాదు. ఏంటి ప్రభు, ఒకరికి కాకపోయినా ఒకరికైనా మంచి ఆరోగ్యం దయచేయి, ఏంటి పరిస్థితి అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఆయన విషయంలో కూడా ఒకటే ఇంకా లెగిసి ఇంకా ప్రేరాలు ఉంటే ప్రేరాలు రాసి ఆయనకి టాబ్లెట్ వేసి పడుకుంటే తెల్లవారు స్తోత్రాలు చెప్పాను. తండ్రి నీ చిత్తం అయితే బిడ్డకు తగ్గితే నేను ఆదివారం నీ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు మంచి స్వస్థత దయచేశారండి. మరి ఈ రోజు ఆదివారం ఆరాధనకు రావడానికి కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేశారు. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని, ముఖ్యంగా నా కోసం ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం దేవుడు మళ్ళీ మన సంఘంలో నిలబెట్టుకునే కృపను దేవుడు నాకు దయచేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి.